గవర్నమెంట్ హాస్పిటల్కి ఈరోజు మేము మా నాన్నగారిని తీసుకొని వచ్చాం. అయితే మరి భోజనానికి ఎంతోమంది ప్రజలు మరి అల్లాడుతున్నారు. నిజంగా ఒక్క పూట కూటి కోసం అనేది మనకి సమాజంలో ఉన్నమాట. అయితే నిజంగా దైవజనులు మరి అనేక మంది ఆకలి తీర్చడానికి ఆయనకున్న సంకల్పం, మరి బైబిల్ చెప్పిన దాని ప్రకారం నిన్ను వారిని నీ పొరుగువారు ప్రేమించాలనే ఒక సంకల్పానికి నిజంగా దేవుడు కూడా చెప్పింది కదా, మరి చెప్పాడు చక్కగా మరి సహాయం చేయమండో అందరికీ కూడా. అట్లా మరి దైవజనునికి ఇచ్చిన మంచి ఆలోచన, వారి యొక్క సంఘం మరి ఎంతగానో ఈ ప్రయాసపడి ఎవరైనా డబ్బులైతే ఇస్తారులే కానీ సాధ్యమైనంత వరకు కష్టపడటానికి ఈరోజు ఎవరు ఒప్పుకోవట్లేదు. అలాంటిది నిజంగా ఆ యొక్క సంఘం చూస్తుంటే నాకైతే చాలా ఎంతో ఉంది. ఎందుకంటే నేను కూడా రక్షింపబడి దేవుని ప్రేమ ఏంటో, దేవుడు ఏం చేయమంటాడో సమాజానికి, దేవుడు ఏమి నేర్పిస్తాడో అనేది నా ఆత్మీయ స్థితిని బట్టి నేను ఈ యొక్క సాక్ష్యాన్ని దైవజనులు మరి చేస్తున్నదాన్ని బట్టి నేను ఉండలేక చెబుతున్నాను. ఇది ఎవరు చెప్పను కాదు కానీ నా హృదయపూర్వకంగా మరి దైవజనులు ఈ కార్యక్రమం, ఈ అన్నాన్ని మరి ఒక రోజుకి 500 మందికి ఇవ్వటం, అదేవిధంగా ఆదివారం తప్ప ప్రతిరోజు మరి ఇవ్వటం అనేది ఏదో అన్నదానం అంటే ఏదో ఒక రోజు చేస్తారు వెళ్ళిపోతారు తప్ప మరి ప్రతిరోజు చేయటం అంటే ఇది అంత అసమాస్యమైన విషయం కాదు. ఇది మరి చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మరి నిజంగా దేవుని ప్రేమ బట్టి మరి ఆ యొక్క సంఘాన్ని అభివృద్ధి కొరకు కానీ ఇంకా అనేక మందికి ఆకలి తీర్చడానికి కానీ మరి నిజంగా దేవుని ప్రేమ కలిగిన వారందరూ కూడా వాళ్ళ మనసు కలిగితేనే ఎవరో అడగరు. వాళ్ళ మనసు కలిగితే నేను కూడా మరి నా దగ్గర దూర ప్రాంతం వచ్చాను, నేను కూడా తృప్తిగా భోజనం చేశాను. చక్కగా మరి 3 రకాలు వేసి పెట్టి మరి చక్కగా తృప్తిగా నా ఆకలి తీర్చారు. అలాగే అనేక మంది ఆకలి తీర్చుతున్నారు. మరి వీళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయండి. మరి దేవుని ఎరిగిన వారైతే ప్రార్థన చేయండి, దేవుని తెలుసుకున్న వారైతే ఈ దేవుని ప్రేమను తెలుసుకోవాల్సిందిగా నా హృదయపూర్వకంగా మరి సాక్ష్యాన్ని మరి వాళ్ళ పక్షంగానే చెబుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చేసిన పరిచర్య మరి మనమందరం కూడా చేయాలని సమాజంలో ఉన్న వాళ్ళం మరి నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని మన యేసయ్య చెప్పిన ప్రకారంగా చక్కగా మనందరం కూడా మన శక్తిని బట్టి సహాయం తోడ్పడింది.